సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు కదా. అదృష్టవశాత్తు మా మెర్సీ ప్రార్థన మందిరంలో గర్విష్ఠులు లేరు. ఉన్నారు ఎవరన్నా? ఇంకెవరైనా ఉన్నారా గర్విష్ఠులు? లోపల తెలియకుండా పశ్చాత్తాపడదాం ప్రియులారా. ప్రభువా, నన్ను నేను నీ సన్నిధిలో తగ్గించుకోవటం నేర్పించు. ఈ నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం 2026లో. ప్రభువా, నాకు ఒక మంచి మనసు ఏంటంటే తగ్గించుకునే మనసు. నాలో ఉన్న కొంచెం అతిశయం ఏదన్నా ఉంటే దాన్ని తీసి పక్కన పడేస్తున్నాను. నాలో దాగి ఉన్న గర్వం ఇంకేమైనా మిగిలి ఉంటే అది కూడా తీసి పక్కన పడేస్తున్నాను. ప్రభు, 2026 సంవత్సరానికి నన్ను ఒక నూతనమైన వ్యక్తిగా, ఫ్రెష్ క్యాండిడేట్గా అన్నీ విడిచిపెట్టేసి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే దాని అంతటినీ పక్కన పెట్టేస్తా. తీర్మానం చేసుకోగలవా నువ్వు? భయమా? తీర్మానం చేసుకోగలవా? తీర్మానం చేసుకుంటే నీ ఆశీర్వాదాన్ని ఎవరు కాదనలేరు. ఆశీర్వాదానికి పునాది ఏంటో తెలిసినా నీ తగ్గించుకునే స్థితే. ఎవడు దీనుడైన మాట వింటాడో, మాట వినటానికి దీనర్థం కావాలి. గర్విష్ఠుల మాట వినలేరు. ఈ వాక్యం బోధిస్తున్నానంటే ఈ వాక్యం ఎవరి కొరకు? నీ కొరకే. ఏం చేయాలి? నీవు వాక్యాన్ని వినాలి. ఈ వాక్యం బోధించేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోయి అటు తిరిగి వాక్యం ఎవరికిది? వాక్యం ఎవరికి? నీ కొరకే. వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఉండటం నేర్చుకోవాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు వేరే పనికి వెళ్ళకూడదు. కారణం ఏంటి తెలిసినా? ఈ వాక్యము నిజమైన వాక్యము, శక్తివంతమైన వాక్యము, దేవుని మాటలతో కూడిన వాక్యం ఇది. బైబిల్లో నుంచి చెప్పబడిన వాక్యం ఇది. మనుషులు వల్లించే మాటలు కాదు. ఎందుకంటే ఇది నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఈ మాటలు ఏం చేయాలి? ఇప్పుడు ఆదివారం వాక్యాన్ని ఎక్కడ కూర్చొని వినాలి? మందిరంలో కూర్చొని వినాలి. అంతే తప్ప ఈ సమయాన్ని అటు ఇటు పాడు చేసుకుని అటు ఇటు తిరిగి. జ్ఞానులు వారు జ్ఞానుడైనటువంటి క్రీస్తుని వెతకటం ప్రారంభించారు. వారి జ్ఞానం చాలదని గ్రహించారు ప్రియులారా. వారు ఏం చేశారు? ఈ క్రీస్తుని అనేకులకు ప్రకటించారు. 2025 సంవత్సరంలో ఈ జ్ఞాని అయినటువంటి క్రీస్తు ప్రభుని ఎవరికైనా ప్రకటించినట్టుగా ఏమైనా ఆధారం ఉందా నీ జీవితంలో? ఎవరికైనా ప్రకటించావా? చాలా కఠినమైపోతున్నావు నీవు. చాలా కఠినమైపోతున్నావు ప్రియులరా. దేవుని మాటలు ప్రకటించాలి. జ్ఞానులు క్రీస్తుని ఆరాధించి ఏం చేశారంట? వారు హేరోదు రాజు చెప్పినటువంటి మార్గమును విడిచి వేరొక మార్గంలో వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్తే ఈ జ్ఞానం చంపేసేవాడే హేరోదు రాజు. ఎందుకని? యూదులకు రాజుగా పుట్టాడు కాబట్టి. హేరోదు యూదులకు రాజు. అక్కడ ఆ రాజు పెరిగితే నేను చనిపోతానని చెప్పేసి ఆ హేరోదు రాజు ఈ యొక్క జ్ఞానులను చంపేయటానికి సిద్ధపడ్డాడు. క్రీస్తునే చంపేయటానికి సిద్ధపడ్డాడు. క్రీస్తు ఎక్కడున్నాడో చెబితే అక్కడే చంపేసేవాడు హేరోదు రాజు. ఇప్పుడు జ్ఞానులు ఏం చేశారంటే వేరొక మార్గమున దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళి అక్కడ క్రీస్తుని ప్రకటించారు. ప్రియులరా, ఈ డిసెంబర్ మాసంలో అనేక చోట్ల మనం క్రీస్తుని ప్రకటించాం. కూర్చున్నారు. ఈ మాసం అంతా మనము సువార్త ప్రకటించాం దేవుని కొరకు. గొంతు బాగున్నా బాగపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగపోయినా ప్రతిరోజు ఎక్కడో చోట సువార్త ప్రకటించే కృప దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. క్రీస్తుని ప్రకటించాలి. క్రీస్తుని అనేక మందికి తెలియపరచాలి. ఈ జ్ఞాని అయినటువంటి క్రీస్తుని, రక్షకుడైన క్రీస్తుని నీవు కొంచెం కిందో మంచం కిందో పెట్టి దాయలేవు. నీవు క్రీస్తుని ఇంట్లో దాస్తున్నావు. నీవు దాయకూడదు సహోదరుడా, దాయకూడదు. క్రీస్తుని ప్రకటించారు వీళ్ళు. ఆరాధించి క్రీస్తుని ప్రకటించారు ప్రియులరా, ప్రకటించారు. అందుకే మార్కు సువార్తలు అంటాడు 16-15 అంటాడు చూడండి. మీరు సర్వలోకమునకును వెళ్ళి
సర్వలోకమునకును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ బెత్లెహేములో పుట్టినటువంటి బాలుడైన క్రీస్తు అతడు పెరిగి పెద్దవాడై అనేక మంది రోగులను స్వస్థపరిచి పరలోక రాజ్యం గురించి బోధించి ప్రాయశ్చిత్త బలిగా తనను తాను సిలువలో నీ కొరకు బలి అర్పణగా అర్పించబడి మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడిగా లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ ఆరోహణమైపోయినటువంటి దేవుడే ఏం చేశాడు తెలిసిన? అపోస్తుల కార్యానికి వెళదాం చూడండి. 1వ అధ్యాయం 9-11 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ప్రియులరా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడి యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే మేఘారూఢుడై రానయ్యున్నాడు. ఈ పశువుల శాలలో పుట్టిన ఈ బాలుడైన క్రీస్తు పెరిగి పెద్దవాడై పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, మారు మనసు రక్షణ ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, ప్రియులరా, అనాథులను ఆదరిస్తూ, చివరికి ఏం జరిగిందంటే ఆ సిలువ మ్రాను మీద నీ కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి ఏం చేశారు? ఆయన్ని చంపివేసి సమాధి చేయబడ్డాడు. 3వ దినమున లేపబడ్డాడు. లేచినటువంటి క్రీస్తు 500 మంది కనబడ్డాడు. చివరికి ఏం జరిగింది? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9లో ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు చేరాడు. ఆరోహణమై పరలోక రాజ్యాన్ని కొనిపోబడిన ఈ క్రీస్తే మరొక రోజున రాబోతున్నాడు. మేఘారూఢుడిగా రాబోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన రెండవసారి వచ్చే ముందు ప్రపంచమంతా క్రీస్తుని తెలుసుకోవాలి. ఈ బాలుడైన క్రీస్తు పరలోకంలోకి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. క్రీస్తు లేడు ఇక్కడ, పరిశుద్ధాత్మ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. క్రీస్తు ఎవరైతే పంపారో తండ్రి, ఆ తండ్రి యొద్దకు మరలా వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆనుకున్నాడు. ఇప్పుడు అక్కడ సింహాసనం మీద ఉన్నాడు, ధవళ సింహాసనం మీద. 24 పెద్దల సమక్షములో ధవళ సింహాసనం మీద ఆసీనుడై పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఆయన బొమ్మ కాదు, ఆయన మనుషులు చేసిన దేవుడు కాదు. మనుషులు చేసిన దేవుళ్ళు కూడా ఉన్నారంటున్నారు, నాకు తెలియదు. దేవుళ్ళు మనుషుల చేత చేయబడరు, దేవుడే మనుషులను చేశాడు. దురదృష్టవశాత్తు దేవుణ్ణి మనుషులు తయారు చేస్తున్నారు, చాలా విచారము. అలాగే మనుషుల చేత చేయబడేటువంటి దేవుళ్ళను మొక్కేటటువంటి ఆ ప్రక్రియ ఎంత విచారమో మీరే విఘ్నులు అర్థం చేసుకోండి. ఈ దేవుడు మనుషులు చేసిన దేవుడు కాదు. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తరువాత ఎవరు లేరు. ఆది అంతము లేనివాడు, ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆది అంతము లేనివాడను, సర్వ సృష్టికి ఆది సంభూతుడను, సృష్టి ఆరంభములో ఉన్నవాడను. ఎవరు చేయగలరు దేవుణ్ణి? ఎవరు చేయగలరు దేవుణ్ణి? దేవునికి ముక్కు ముఖం చెక్కగలరా ఎవరైనా? చెక్కలేరు. కారణం ఏంటంటే ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు ఉండరు. ఆయనే ఆది సంభూతుడు. చప్పట్లు కొట్టొద్దు ఇప్పుడు అంత మంచి దేవుడికి. ఎంత గొప్ప దేవుడు, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు, మార్పు లేని దేవుడు. పరిస్థితులు బట్టి మారే దేవుడు కాదు మన దేవుడు. నీవు మారుతావు, దేవుడు మారడు. ఒక మనుషుడు పరిస్థితులను బట్టి మారిపోతాడు కదా. ఒక ఆదివారం వస్తే మరొక ఆదివారం రావు నీవు. కారణం ఏంటంటే పరిస్థితులు బట్టి మారిపోతావు నీవు. నా దేవుడు మారడు ప్రియులరా, మార్పు లేని దేవుడు. గుర్తుపెట్టుకో, నీవైనా మారుతున్నావేమో కానీ నా దేవుడు మార్పు లేని దేవుడు. నిన్ను ప్రేమించే దేవుడు మార్పు లేని దేవుడు.
నిన్ను ఎప్పుడూ ఒక రకంగానే ప్రేమిస్తున్న దేవుడు. నీవు డబ్బు ఇస్తే ఎక్కువ ప్రేమించే దేవుడు కాదు. నీ ఒట్టి చేతులతో వస్తే తక్కువగా ప్రేమించే దేవుడు కాదు కదా. బాగా ఎక్కువ చందాలు వేస్తే పాస్టర్ గారు బాగా ప్రేమిస్తాడేమో. మన చర్చిలో అది లేదులే. ఉందా? అస్సలు లేదు. డౌటే అక్కర్లేదు. అసలు ఏమైపోయినా పర్లేదు కదా. బాగా చందాలు ఇచ్చేవాళ్ళని ప్రేమించే చర్చి కాదు మంది. ఏమి లేకపోయినా రిక్తహస్తాలతో వస్తే ద్వేషించే సంఘం కాదు మంది. ప్రియులరా, ఆ దేవుని యొక్క స్వారూప్యములో ప్రయాణం చేస్తున్నటువంటి సంఘము మెర్సీ ప్రార్థన మందిరం. ప్రియులరా, చప్పట్లు కొట్టినందుకు మనిషి పైరూపమును చూచే సంఘము కాదు మంది. మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ను చూసి గౌరవించే సంఘము కాదు మంది. అవునా కాదా? చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా కాదు. దానికి మనం అవకాశమే ఇవ్వం. ప్రియుల. కుటుంబాలు దేవునిలోకి రావాలని, కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, బిడ్డలు ప్రభు దగ్గరికి రావాలని, వారు ఐశ్వర్యవంతులు అవ్వాలని దేవునిలో కోరుకునే సంఘం మంది. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వజనులకు సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి. ఏం చేస్తున్నావు ఈ క్రిస్మస్ దినాల్లో? ఎంతమందిని ప్రభువులోకి తీసుకురావాలి? ఎంతమందిని? నువ్వు ఎప్పుడు జారిపోతావో తెలియదు. జారిపోవటం అంటే వేరే అర్థం చేసుకుని ఎట్లా లేనిపోయింది. నువ్వు ఎప్పుడు మందిరానికి వస్తావో, ఎప్పుడు మందిరంలో జారిపోతావో తెలియదు. విచారం కదా అది, హాస్యాస్పదం కదా అది. నీవు సేవిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అయితే ఈ దేవుని విడిచి వెళ్ళగలవా? అసలు వెళ్ళలేం కదమ్మా. నిన్ను పోషిస్తున్న దేవుడు, నీ ప్రాణమును కాపాడుచున్న దేవుడు, నీ ఆయుష్ని పొడిగిస్తున్న దేవుడు, నీ దినములను పొడిగిస్తున్నటువంటి ప్రభువు విడిచిపెట్టగలవా ఈ ప్రభువుని? అనారోగ్యం ఉందనో, పరిస్థితులు బాగలేదనో మందిరాన్ని కానీ దేవుని సన్నిధిని కానీ విడిచిపెట్టగలవా నీవు? ఒకసారి అర్థం చేసుకో, జ్ఞానంగా అర్థం చేసుకో, జ్ఞానంగా ఆలోచించు. ఈ దేవుణ్ణి వదిలిపెట్టగలవా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఈ క్రీస్తు ప్రభుని ఒక్కసారి రుచి చూసిన తర్వాత విడిచిపెట్టి ఉండగలవా? ప్రియులారా, వీళ్ళు ఏం చేశారు? వారు వేరొక మార్గమున వెళ్ళి క్రీస్తుని సర్వలోకమునకు ప్రకటించారు. ప్రియులారా, ఎందుకంటే ఆయన మేఘారూరుడిగా మరలా రాబోతున్నాడు. ఈయన మోటముళ్ళు సర్దుకుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడంటే సమస్య లేదు అసలు. దాని గురించి ఆలోచించక్కర్లా. ఇప్పుడు బాధల్లో ఏంటంటే ఆలోచించాల్సింది ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఏమో అర్థమవుతుందా? మరీ గర్భంలో ఎట్లయితే పుట్టాడో పశువుల పాకలో, రేపు మళ్ళా వస్తున్నాడు. వెళ్ళిపోయినాడు అట్లా లేడు. ఇప్పుడు ఆయన స్థానమును విడిచి మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవటమే ఇప్పుడు ఇబ్బంది మనకి. ఇప్పుడు క్రిస్మస్తోనో, ఆయన పునరుద్ధానంతోనో, ఆయన ఆరోహణంతోనో చాప్టర్ క్లోజ్ అయిపోతే ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు తిరిగి మరలా ఆయన మేఘారూరుడిగా ఈసారి మేఘముల మీద రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలిగా మనం. నిన్న మొన్న ఒక బిల్లీ గ్రహం గారి ప్రసంగం వింటున్నాను నేను. బిల్లీ గ్రహం గారి ప్రసంగం వింటూ ఆ ప్రసంగం యొక్క హెడ్డింగ్ ఏంటో తెలిసిన, నీవు ఒక రోజున క్రీస్తుని ఎదుర్కోవాలి అన్నాడు. ద టైటిల్, హెడ్డింగ్, ఆ ప్రసంగం హెడ్డింగ్ ఏంటంటే నీవు ఒక రోజున క్రీస్తుని ఎదుర్కోవాలి. అంటే క్రీస్తుని కలవాలి నువ్వు ఒక రోజున. యూ హ్యావ్ టు మీట్ లార్డ్ జీసస్ వన్ పర్టికులర్ డే. ఏ రోజు అని ప్రశ్నేసి కింద అంటాడు, రేపే కావచ్చేమో. నీవు లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుని కలుసుకోవాలి. ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత అయితే పర్వాలా, నాకు ఇంకా 10 ఏళ్ళు ఆయుష్ ఉందిలే,
10 ఏళ్ళ తర్వాత విషయం కదా ఇది, కొంచెం దాన్ని పక్కనెట్టండి అయ్యా, తర్వాత ఆలోచిద్దాం అనుకోటాక అది రేపే అయితే అన్నాడు ఆయన. భయం వేసింది నాకు. నీవు క్రీస్తుని కలుసుకోవటం తథ్యమే, డెఫినెట్ 100% కలుసుకోవాలి. ఎప్పుడు కలుసుకోవాలి తెలియదుగా. 26లో కలుసుకుంటావా, 27 ఆగుతావా, ఇంకొక 10 ఏళ్ళు ఆగుదామా? ఒకవేళ రేపు రాత్రికి అయితే కాదు, నేనంటాను ఈ రాత్రికి అయితే. ఆలోచించు ఒకసారి. ఒకవేళ క్రీస్తు నువ్వు కలుసుకోవటానికి ఈ రాత్రి పిలిస్తే కలుసుకుంటావా? సిద్ధంగా ఉండాలి అమ్మా. బీ ప్రిపేర్డ్. దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అన్నీ రెడీగా చేసుకున్నావా? మూటముళ్ళు సర్దేశావా? భయపడుతున్నారండి. పండగ రోజులు ఇదేమ్మా, పండగ రోజున ఇదేం మాటలమ్మా. సిద్ధపడుతున్నావా? సిద్ధంగా ఉన్నావా? రెడీగా సూట్ కేసు పట్టుకుని, ప్రభువా నిన్ను కలుసుకోవటానికి ఐఎమ్ రెడీ. వాక్యం ఇదే. ఇట్లాంటి వాక్యాలు చేస్తే భయపడతారని చెప్పను నేను. బీ రెడీ. ఎప్పుడమ్మా? 10 ఏళ్ళ తర్వాత చెప్పాలి. ఏమో తెలీదు. మొత్తం మీద క్రీస్తుని కలుసుకోవాలి నీవు. ఆయన వచ్చినప్పుడు నిన్ను కలుసుకుంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు ఆయన కలుసుకోవాలి. మన పని ఏంటంటే క్రీస్తుని కలుసుకోవాలి. మనం ప్రయాణంలో ఉన్నాం. మనందరం ప్రయాణికులమే, యాత్రికులము. ప్రభువా నేను యాత్రికుడను, పరదేశిని. నేను ఈ లోకములో పరదేశిని, యాత్రికుడను. నిశ్చింతగా ఉందాం అనుకుంటున్నావా? భూమి మీద ఉండాలి. ఎంతమంది ఉండగలుగుతున్నారు? భూమి మీద? నిన్న పేపర్ చూసుకోండి, అంతకుముందు పేపర్ తీయండి, అంతకుముందు ఆ ఈనాడు వార్తలు చూడండి, 9 గంటల వార్తల్లో గొప్పవారు, పెద్ద పేరుగాంచినటువంటి పర్సనాలిటీస్ ఊరికి అలాగా కనురెప్పపాటున ఎగిరిపోతున్నారుగా. చెప్పాలి మీరు, ఎగిరిపోతున్నారుగా. అవునా కదా చెప్పాలి మీరు. ఒకసారి ఆలోచించాలి సుమా, తప్పకుండా ఆలోచించాలి. ఊరికే ఆ పైన రంగులేసి నేను వాక్యం చెప్పి పంపించడం కుదరదు నాకు. అలాంటి వాక్యాల ప్రయోజనం లేదు. ఇప్పుడు అంతమంది గొప్పవారు వెళ్ళిపోతుంటే మనం ఆలోచించాలా లేదా? చెప్పాలి. ఆలోచించాలా? ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ క్రీస్తుని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? పెట్టోడు చేయించుకోండి చక్కగా. టేకు కొంచెం డబ్బులు పెట్టి అమ్మా నా ఇంక చూడాలి మీరు. ఆ టేకు పెట్టోడు చేసుకుని దానిలో పెడదామా క్రీస్తుని? క్రీస్తు ప్రభు దానిలో టేకు పెట్టిలో తోసేస్తావా? దాచేద్దామా ప్రభుని? ఈ జ్ఞానులు ఏం చేశారు తెలిసిన? క్రీస్తుని ఎక్కడ దాయలేదో సర్వ సృష్టికి ప్రకటించారు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఈ క్రీస్తుని సర్వ సృష్టికి ప్రకటించాలి. పెట్లో దాసే దేవుడు కాదు ఈయన. 4 గోడల మధ్యలో ఉండే దేవుడు కాదు ఈయన. సర్వ సృష్టికి రక్షకుడైనటువంటి క్రీస్తుని ప్రకటించాల్సిన బాధ్యత ఎవరి మీద? నీ మీదే ఉంది. మరి నువ్వేం చేసావు? 25వ సంవత్సరంలో మెదలకుండా కూర్చున్నావు. సరే దేవుడు మంచోడు కాబట్టి మనలాంటోడు కాదుగా దేవుడు. ఏమంటారు? అసలు నాలంటోడు అసలు కాదు దేవుడు. నేను మామూలుని కాదు. దేవుడు అట్టంటోడు కాదు, క్షమించే దేవుడు ఆయన. సరే 25ను కూడా చూద్దాం అనుకుని క్షమించాడు అనుకుందాం. 26ని ఏం చేద్దాం? 25లో క్షమించాడు కదా దేవుడు నన్ను, 2026లో కూడా ఎవరికి చెప్పొద్దు అనుకుంటావా? తీర్మానం చేసుకున్నావా? చెప్పండిరా. 2025 సంవత్సరం లాగా దేవుడిచ్చిందంతా చక్కగా తినేసి కదా, 3 పూటలు తింటున్నాగా. 2 పూటలేనా? 2 పూటలు అంటే నీకు షుగర్ వచ్చి తింటలా. దేవుడు ఇస్తున్నాడు, 3 పూటలు ఇస్తున్నాడు. నువ్వు తిన్నావో లేదో నాకెందుకు, దేవుడు ఇస్తున్నాడు 3 పూటలు. 365 రోజులు 3 పూటలు దేవుడు ఆహారం పెడితే నీవు దేవుని కొరకు చేసింది ఏమైనా ఉందా అంటే ఆలోచించు ఒకసారి. ఈ చివరి దినాల్లో, సంవత్సర చివరి దినాల్లో. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిన్ను క్షమించాడు. దేవుడు క్షమించాడు కాబట్టి చెప్పండి, డిసెంబర్ మాసంలో 21వ తారీఖు వరకు దేవుడిని ఆయుష్ని, నిజం చెప్పాలి, దేవుడిని ఆయుష్ని పొడిగించాడా లేదా? ఎప్పుడో పోవాల్సినాడు నువ్వు.
హలో, ఎప్పుడో నువ్వేదో పెద్ద ఆరోగ్యవంతురాలు కాబట్టి ఉంటున్నాను అనుకోబాకు, చాలా పొరపాటు అది. ఎప్పుడో ఈ లోకరీత్యా, నీ ఆరోగ్యరీత్యా, నీ బలహీనత రీత్యా ఈ లోకాన్ని ఎప్పుడో విడిచిపెట్టాల్సిన వాడు. మరొక సంవత్సరం పొడిగించాడు దేవుడు. నేను చప్పట్లు కొట్టాలి ఒకసారి. మరొక సంవత్సరం దేవుడిని ఆయుష్ని పొడిగించాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ బాలుడైన క్రీస్తుని సువార్తను ప్రకటించమ్మా, సిగ్గుపడబాకండి అమ్మా. క్రీస్తు ప్రభుని చెప్పడానికి సిగ్గుపడబాకండి అమ్మా. ఎంతకాలం సిగ్గుపడదాం? 25 ఏళ్ళు సిగ్గుపడ్డావు. దేవుడు సిగ్గుపడితే నీ విషయంలో నన్ను గనపరచువారు ఎవరు భూమి మీద నా విషయమై సిగ్గుపడతారో, దేవుని వాక్యమే, నా మాటలు కాదు, ఎవరు నా నిమిత్తమై భూమి మీద సిగ్గుపడతారో పరలోక రాజ్యంలో వారిని చూసినప్పుడు నేను సిగ్గుపడతాను. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నిన్ను చూసి సిగ్గుపడకూడదు, ఆయన సంతోషించాలి నిన్ను చూసి, నీవు చేసే పనులు చూసి. ప్రియులారా చూడండి, ఇక్కడ ఏం జరిగింది తెలిసినా, ఆయన మేఘారుడే రాబోతున్నాడు. మత్తయి సువార్త 24:14 అంటాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపవలెను, అప్పుడు అంతం వచ్చును. అంతం వచ్చేటప్పటికి ఈ సువార్త ప్రపంచమంతా సాటించబడాలి. నీవేసిన సువార్త విత్తనం అమ్మా ఎక్కడికి పోదు. నీ ఆహారం నీళ్ల మీద వేయమో అది ఒకప్పుడు ఫలిస్తుంది అన్నాడు బైబిల్. నీ ఆహారం నీళ్ల మీద వేయి, ఎవరికైనా ఒక్క మనిషికి నీ సాక్ష్యం చెప్పు, అది వాడి జీవితంలో ఏదో ఒక రోజున ఫలిస్తుంది. నీవు నోరు తెరిచి క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. వినుట వలన విశ్వాసము కలుగును. చాలామంది క్రీస్తుని గురించి వినలేక విశ్వాసం రావట్లేదు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రపంచంలో ప్రియులారా, యెరూషలేమునకు ఉత్తరముగా, యెరూషలేము పట్టణంలో, ప్రపంచ పట్టణంలో యెరూషలేమును తీసుకుంటే నార్థరన్ సైడ్ కొన్ని దేశాలు ఉన్నాయి. బాగా వినాలి. యెరూషలేముకు ఉత్తర దిక్కున ఐరోపా ఖండం. ఈ ఐరోపా ఖండంలో ఉత్తరంగా ఈ ఐరోపాలో అపోస్తల కార్యం చదివితే ప్రియులరా, అక్కడ మొట్టమొదట సమరయులు, సిరియన్లు, టర్కీ దేశము, ఈ ఐరోపా ఆ ఖండం అంతా కూడా ప్రియులరా క్రీస్తు శకం 1100 సంవత్సరాలకి ఆ ఖండమంతా క్రైస్తవులుగా మారిపోయారు. మొట్టమొదటి దినాల్లో యెరూషలేము నుండి ఏమన్నాడు శిష్యుల్ని, మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలిసిన, 12 మంది శిష్యులు ఆయా ప్రదేశాలకు చల్లా చెదురులైపోయి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయి వచ్చినటువంటి వాడే తోమా భారతదేశం వచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. కేరళ ప్రాంతానికి వచ్చి బ్రహ్మాండుని సేవ చేశాడు. తర్వాత చెన్నై, మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాసులోనే తను మరణించాడు. ప్రియులారా అక్కడ ఆయన సమాధి ఉంది. మేము కూడా చూసి వచ్చాము, మీరు చాలామంది చూసి ఉంటారు. ఇలాగ 12 మంది శిష్యులు 12 రకాలుగా ఆయా ప్రాంతాలకు, ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరి వెళ్ళిపోయారు. మొట్టమొదటి ఐరోపా దేశం వెళ్ళారు 1100 శతాబ్దంలో, 1100 సంవత్సరంలో, క్రీస్తు శకము 1100 సంవత్సరంలో ఐరోపా దేశాలన్నిటికీ సువార్త అందించబడింది శిష్యులను బట్టి. ప్రియులారా ఐరోపా ఖండంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా పిలువబడ్డారు. అందరూ ప్రపంచంలో ఐరోపా ఖండంలో ఉన్నంతమంది క్రైస్తవులు మరెక్కడ కనబడరు. ఒక ఖండము మారిపోయింది 11వ శతాబ్దంలో. ప్రియులారా ఇంకా కొంచెం ముందుకు వస్తే అదే యెరూషలేముకు పడమరగా వెళదాం. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేసాం, ఉత్తరంగా వెళ్ళాం. యెరూషలేము కేంద్రంగా చేసుకుని, బాగా వింటే అర్థమవుతుంది మీకు ఇది, యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఉత్తరానికి వెళితే ఐరోపా ఖండం అంతా మార్చేశారు. ఆ రోజుల్లో శిష్యులు ప్రియులారా క్రీస్తును ప్రకటించారు. చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. కొంచెం వీటి దిగువకి పడమరగా వచ్చారు. యెరూషలేముకు పడమరగా వస్తే అక్కడ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ప్రియులారా, దక్షిణ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అక్కడికి 1492 సంవత్సరం వచ్చేటప్పటికి అమెరికా దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారిపోయారు. అంతకుముందు అమెరికా దేశంలో క్రైస్తత్వం లేదు, క్రీస్తుని గురించి ప్రకటించిన వారు లేరు.
1492లోనే కొలంబస్ అమెరికాని కనుగొన్నప్పుడే కదా, అమెరికాని కనుగొన్నది ఎవరు? కొలంబస్ అమెరికాకి ఎందుకు మార్గాన్ని ఏర్పాటు చేశాడంటే అక్కడ క్రీస్తుని తీసుకెళ్ళాడు. అమెరికాని కొలంబస్ ప్రకటించడానికి కనుగొనటానికి కారణం ఏంటంటే అక్కడ కూడా క్రీస్తుని ప్రకటించాలి. కొలంబస్ ద్వారా అమెరికాను కనుగొనబడి అక్కడికి సువార్తను తీసుకుని వెళితే ప్రియులారా, ఆ సముద్ర ప్రాంతంలో సముద్రానికి అమెరికాకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి కొలంబస్, అంతకుముందు అసలు అమెరికా అంటే ఎవరికి తెలియదు. కొలంబస్ ఓడను ఏర్పాటు చేసుకుని ఆ ఓడలో సముద్రయానం చేశాడు. ఆ సముద్రంలో అవతల ఒడ్డుకి వెళ్ళేటప్పటికి అక్కడికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అమెరికా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు అవి ప్రియులారా. ఆ ఖండంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించాడు కొలంబస్. ప్రకటిస్తే అక్కడ ప్రియులు చూసారా, అక్కడ క్రిస్టఫరు, కొలంబస్సు వాళ్ళందరూ కూడా ఉత్తర దక్షిణ అమెరికాల్లో సువార్త విస్తరింపజేసి ఒక ఉజ్జీవపు సంఘాన్ని కట్టగలిగారు అమెరికా దేశాల్లో. అది ఎప్పుడంటే 1492 సంవత్సరంలో. ఇంకా కొంచెం కిందకు వస్తే యెరూషలేముకు దక్షిణంగా రండి, ఉత్తరంగా వెళ్ళాం, పడమరగా వచ్చాం. ఉత్తరంలో ఐరోపా ఖండం దొరికింది. పడమరకు వచ్చేటప్పటికి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు క్రీస్తుకి సువార్త ప్రకటన చేశారు, క్రైస్తవులు అయిపోయారు వాళ్ళందరూ. ఇటు వస్తే యెరూషలేముకు దక్షిణంగా వస్తే ఆఫ్రికా ఖండం. మీకు తెలుసు ఆఫ్రికా ఖండం గురించి. ఆఫ్రికా ఖండములో నరమాంస భక్షులు అంటే మనిషిని కూడా తినేసేటటువంటి మనుషులు. రండి, పుస్తకాలు మన లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి, బయటికి తీసాము, దాన్ని సర్దాం తర్వాత. నరమాంస భక్షుల మధ్యలో దేవుని సేవ మన దగ్గర బుక్ ఉంది. ఆఫ్రికా ఖండంలో ప్రియులారా, సెల్ ఫోన్లు కట్టేయండి. ఆఫ్రికా ఖండములో నరమాంస భక్షుల మధ్యలో సేవ జరిగింది 1800 సంవత్సరంలో. 1100 సంవత్సరంలోనేమో ఐరోపా ఖండంలో సువార్త వెళ్ళింది. 1492 సంవత్సరంలో అమెరికాకు సువార్త వెళ్ళింది. 1800 సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆఫ్రికా ఖండం మార్చబడింది ప్రియులారా. ఆఫ్రికా ఖండంకి వచ్చేటప్పటికి ఎవరు వీళ్ళు? డేవిడ్ లివింగ్స్టన్, సిటీ స్టడ్, మేరీ స్లైసర్, ఈ గొప్ప దైవజనులు ప్రియులారా. ముగ్గురు దైవజనులు, సిటీ స్టడ్, డేవిడ్ లివింగ్స్టన్, మేరీ స్లెస్సర్, ఈ ముగ్గురు కలిపి ఆఫ్రికా ఖండంలో నరమాంస భక్షుల మధ్యలో, వారికి వస్త్రాలు లేవు, ఆహారం ఏంటో తెలియదు, జంతువులు తినేయటం తెలియదు, మనిషి కూడా వారి దృష్టిలో జంతువే. మనిషి కనబడితే వాడిని పిసికేసి తినేసేవాళ్ళు, అంతే, పచ్చి మాంసం తినేసేవాడు. అలాంటి వారి మధ్యలో సేవకు వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ ప్రియులరా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, క్రిస్మస్ పండుగ అనగా బాలుడైన క్రీస్తుని తెలుసుకోవటం మాత్రమే కాదు, నువ్వు మహాజ్ఞానివి, నిన్ను తెలుసుకోవటమే జ్ఞానం ప్రభువా. నీవు లేకుండా మనిషి జ్ఞానం లేదు. అందుకే జ్ఞానులు వెతుక్కుంటూ నిన్ను వచ్చారు. వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞాని అయినటువంటి క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి ప్రభువా నీకు సాగిలపడ్డారు, నిన్ను పూజించారు, బంగారమును సాంబ్రాణి బోళములు అర్పించారు. ఎంత గొప్ప జ్ఞానివి నీవు. మా జ్ఞానం ఏ పాటిది? జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి కానీ అతిశయించవద్దన్నావు తండ్రి. కనుక మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాం ప్రభువా. మా బిడ్డల వాక్య విన్నారు, ముద్ర వేయండి ప్రభువా. వాళ్ళు తిరిగి వెళ్ళి నేను ఎలా ప్రకటించారో, గొర్రెల కాపర్లు తిరిగి వెళ్ళి వారు కన్నవాటిని విన్నవాటిని అనేక మందికి ప్రచురం చేసినట్టుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు ప్రభువా. 11వ శతాబ్దంలో తండ్రి ఐరోపా ఖండానికి ఎలాగ సువార్త వెళ్ళిందో, అలాగే 14వ శతాబ్దంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఎలాగ వెళ్ళిందో,
అలాగే 18వ శతాబ్దంలో ప్రభువా తండ్రి ఆఫ్రికా ఖండంలోనికి సువార్త వ్యాపించి ఒక ఉజ్జీవపు జ్వాల వెళ్ళిపోయింది ప్రభువా. తండ్రి ఈ చివరి దినాల్లో ప్రభువా ఆసియా ఖండానికి సువార్త వచ్చింది. దైవ సేవకుల చేత ఆసియా ఖండంలో సువార్త ప్రకటించబడుతూ ఉంది. అటు చైనా దేశంలో, ఇటు రష్యా దేశంలో, ఇటు భారతదేశంలో, నేపాల్లో, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక దేశములు ఉండగా ప్రభువా ఈ దేశములన్నిటిలో సువార్త ప్రకటించబడాలి ఈ సంవత్సరం తండ్రి. మా దేశంలో ముఖ్యంగా ప్రభువా మా రాష్ట్రంలో, మా పట్టణాల్లో సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్తను మేము మోసుకుని వెళ్ళాలి ప్రభువా. మా బిడ్డలందరూ సువార్తను మోసుకుని వెళ్ళి మొట్టమొదటిగా మా కుటుంబాల్లో సువార్తను ప్రభువా వెదజల్లేటటువంటి కృప మాకు దయచేయండి. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా రక్త సంబంధులు, మా బిడ్డలు, ముఖ్యంగా మా సంతానము క్రీస్తుని ప్రకటించేటట్టుగా ఉండాలి. అటువంటి కృప మా బిడ్డల మీదకి దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.